హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ ఏం లేదు. ఆడ స్టేడియం ఒకటే ఉంది. అంత ఆగిపోయింది నిన్న. దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మ్యాచ్ ఉంటుందా ఉండదా అసలు దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు పవన్ బ్రోతో. చెప్పు బ్రో, నైట్ అసలు మేము గెలిచేవాళ్ళం సింపుల్గా. వికెట్ పడ్డది అయిపోయింది, వన్ సైడ్గా చేసేద్దాం అనుకున్న ఆలోపు మ్యాచ్ ఆగిపోయింది. అంటే ఓడిపోయే వాళ్ళే కారణాలు చెప్తారు ఖచ్చితంగా. మీరు కూడా చూస్తున్నారు కదా, మనోడు మొన్నటి నుంచి అదే మాట. మనోడు తీసుకున్న టీం ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. నిన్న కూడా మ్యాచ్ జరిగితే ఢిల్లీ ఖచ్చితంగా ఓడిపోయేది. యాక్చువల్గా జరిగింది 10 ఓవర్ల మ్యాచే. 10 ఓవర్లకి మన వాళ్ళు 122 ఫర్ 1 వికెట్. అప్పుడే శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. వచ్చిన తర్వాత మ్యాచ్ ఆపేసారు. ఒక వికెట్ తీసారని మా వాళ్ళు ఫామ్లోకి వచ్చినట్టే లైన్గా నెక్స్ట్ ఓవర్లో 5 వికెట్లు తీసేవాళ్ళు ఏమో. ఫామ్లోకి వచ్చే విన్ ఎమ్మట ఎంత ఒక 150కి రెస్ట్రిక్ట్ చేసేసి దాన్ని ఒక 10 ఓవర్స్లో కొట్టేసి వెళ్ళిపోవాలి. మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి. అవును, 250 టార్గెట్ ఇచ్చినా ఖచ్చితంగా ఢిల్లీ వచ్చి ఒక 10 ఓవర్స్లో కొట్టి వెళ్ళిపోయేది. అంతే సింపుల్ చేంజ్ చేస్తారు మా వాళ్ళు. బ్యాటింగ్ పిచ్ నిన్న చూసినావుగా, బౌలింగ్ వేసేటప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓకే ఈ బాల్ 6 కొట్టొచ్చు, ఈ బాల్ 4 కొట్టొచ్చు అని. కేఎల్ రాహుల్ని చూడాలి నువ్వు. మొత్తం ఫామ్లోకి వచ్చిండు, రెడీగా ఉండి ఈ బాల్ 6 నేను కొట్టేవాడిని. కొన్ని బాళ్ళు మిస్ అయిపోయింది అట్లా. కానీ చేయాలి, కానీ మరీ అతి చేయొద్దు. కానీ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది బ్రో నైట్ మ్యాచ్. సగంలో అసలు ఫస్ట్ నుంచి ఆపేసినా ఓకే, ఆ సగం ఎంత మంచి మ్యాచ్ 10 ఓవర్లలో 120 ర్యాంప్ కొట్టారు. ర్యాంప్ ఆడిచ్చారు గైస్. కాకపోతే చాలామంది అనుకుంటున్నారు అసలు మ్యాచ్ సడన్గా ఎందుకు ఆపారు, అసలు ఏం జరిగింది. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినాం మేము, మ్యాచ్ గురించి కాకుండా. ఎందుకు అని అంటే లైట్ ప్రాబ్లం వల్ల మ్యాచ్ ఆపేసారు అని చెప్పారు. కాకపోతే ఎక్కడైతే స్టేడియం ఉందో ధర్మశాల స్టేడియంకి ఒక బాంబ్ సౌండ్ అనేది వినిపించింది దగ్గరలో వినిపించేసరికి అసలు ఆ మేనేజ్మెంట్కి మనం సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే అంత పబ్లిక్ని అసలు ఎవరిని ప్యానిక్ అవ్వకుండా మంచిగా ఎట్ ఏ టైంలో అందరినీ బయటికి పంపించేశారు. స్పెషల్ ట్రైన్స్ వేసి క్రికెట్ ప్లేయర్స్ని కావచ్చు, మన వచ్చిన ప్రేక్షకులని కావచ్చు, కరెక్ట్ టైంకి అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరికి చిన్న ఇబ్బంది కలగకుండా అందరినీ పంపించేసారు. సో నిన్న నైట్ కూడా బీసీసీఐ సడన్గా ప్లాన్ చేసి మీటింగ్ అరేంజ్ చేశారు. మనకు వస్తూనే ఉన్నాయి లైవ్ అప్డేట్స్, మనకు అన్ని న్యూస్లో కూడా అదే చెప్తున్నారు. బీసీసీఐ సడన్గా మీటింగ్ పెట్టింది అని అంటే మ్యాక్సిమం ఈ ఐపీఎల్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కూడా ఆపేసిర్రు. మన దగ్గర కూడా ఐపీఎల్ ఆపేస్తారనే న్యూసెస్ వస్తున్నాయి. ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రిస్క్ తీసుకోకపోవడమే మంచిది బ్రో. ఎందుకు ఇంత జరుగుతుంది, మన ఇండియన్ ఆర్మీకి మనం అగైనెస్ట్ పోయి వాళ్ళని డిసప్పాయింట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏదైనా జరగకపోవడం జరిగితే అలా మనం ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఆపేయటం అట్లాంటివి జరిగితే ఖచ్చితంగా మన బీసీసీఐ కానీ, మన ఇండియన్ ఆర్మీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం డిసిషన్ తీసుకున్నా అది మన గురించే, మన మంచికే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్ని మన మంచికే. ఓకే బ్రో, ఇది మాట్లాడడం ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని. పాపం మీ ఆర్సీబీ ఈ సీజన్ అసలు మామూలుగా ఆడట్లే, టేబుల్ టాపర్స్. కానీ ఇప్పుడే ఇట్లా జరిగింది, దాని మీద అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నాకైతే నవ్వాలా ఏడవాలా ఏం చేయాలో అసలు ఏం దోచట్లేదు. ఎందుకంటే ప్రతిసారి అంటే నేను చూసిన వరకు, మన చిన్నప్పటి నుంచి ఐపీఎల్ చూస్తున్నాం, అరే మనకు తెలిసినప్పటి నుంచి ప్రతిసారి అరే ఐపీఎల్ ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలా అంటే ప్రతిసారి ఆర్సీబీకి ఉన్న లాయల్ ఫ్యాన్స్ అసలు ఎవరికి లేరు. అవును, ఓడిపోయినా సరే అసలు డిసప్పాయింట్ చేయరు. ఎంత సపోర్టివ్గా అంటే మళ్ళీ ఈసాల కప్ నమ్దే ఆర్సీబీ. కానీ ఈసారి అనిపించింది ఈసాల కప్ నమ్దే అనేది ఈ సీజన్ ఓకే, దానికి డిజర్వ్ అవార్డు అనిపించింది. కానీ ఇప్పుడు సడన్ గా ఇట్లా జరిగింది. ఆర్సీబీ ఫ్యాన్సే కాకుండా చాలా మంది చెప్పారు ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టుద్ది. కానీ సడన్ గా మళ్ళీ ఐపీఎల్ బ్యాన్ అవ్వడం అనేది సరే ఓకే, మేము పాజిటివ్గా తీసుకుంటాం. ఎందుకంటే ఈసారి మా వాళ్ళు చాలా గట్టి టఫ్ ఫైట్ ఇచ్చారు, ఒక్కొక్కరికి చుక్కలు చూపించారు. మామూలుగా ఆడలేదు, మంచిగా ఆడారు. 17 ఏళ్ల తర్వాత చెన్నైలో, 10 ఏళ్ల తర్వాత ముంబైలో మంచిగా ఆడారు. ఓకే, ఈరోజు మ్యాచ్ అసలు ఉండొచ్చా ఈరోజు? ఎందుకంటే నిన్న బోర్డర్లో ధర్మశాల కాబట్టి ఓకే అక్కడ పెట్టలేదు. ఇప్పుడు లక్నోలో మ్యాచ్ ఉండొచ్చు అంటావా బ్రో? ఉండొచ్చు అంటావా అని అంటే అది మన చేతుల్లో అయితే ఏం లేదు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఐపీఎల్ని ఆపేస్తారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం, ఇట్స్ సీ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్. ఓకే, జరిగితే ఒకవేళ ఈరోజు మ్యాచ్ జరిగితే మీ కోహ్లీ ఎంత చేయొచ్చు? ఎందుకంటే మీ దాంట్లో ఇప్పుడు సాల్ట్ లేడు, హేజల్వుడ్ లేడు, మన పటిదార్కి ఏదో ఇంజురీ జరిగింది, నెక్స్ట్ దేవదత్ పడికెల్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అసలు ఒక సిచ్యువేషన్కి వచ్చాక ఇన్ని మైనస్లు, మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్. అసలు ఎవరు మంచిగా ఆడతాడు ఈరోజు? ఒకవేళ మ్యాచ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ ఆర్సీబీ పక్కా విన్ అవుద్ది. ఎందుకంటే దేవదత్ పడికల్ ప్లేస్లో మయాంక్ అగర్వాల్ వచ్చిండ్రు. మయాంక్ అగర్వాల్ కూడా మంచి ప్లేయరే.
మళ్ళీ ఆర్సీబీకి ఒకటి ఏంటంటే హోప్ ఏంటంటే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అన్ని గెలుస్తూ పోతుంది కాబట్టి ఒక పాజిటివ్ టీం ఒక పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ వెదర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది బ్రో నాకు చెప్పాలా, చెప్పు బ్రో. రికార్డ్స్ చూసుకో బయట ఇప్పటి వరకు ఒకటి కూడా ఓడిపోలేదు, ఒకటి కూడా ఓడిపోలేదు బయట. ఇంకోటి ఏంటంటే లక్నో ఇకానా స్టేడియంలో మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, చూద్దాం ఏం జరిగిద్దో ఈరోజు మ్యాచ్. ఎనీవే ఐపీఎల్ జరిగినా జరగకపోయినా బీసీసీ అయినా ఇండియన్ ఆర్మీ అయినా మోడీ గారైనా ఎవరు ఏది తీసుకున్నా మన మంచి కోసమే సపోర్ట్ చేయండి, దేన్ని నెగిటివ్గా తీసుకోమాకండి. జై హింద్.